హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ కార్మిక శాఖ నుంచి అలాగే ఎయిమ్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 3500కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి అటెండర్ స్థాయి నుంచి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్గా 183 పేజీలతో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సొంత రాష్ట్రంలో పర్మనెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేసినట్లయితే మాత్రం వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇందులో చాలా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయొద్దు, అందరూ కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్, గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్, అంటే అన్ని రకాల సంస్థలకి సంబంధించి ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ చేసే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెసే కాకుండా ఇతర గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అలాగే గవర్నమెంట్ బాడీస్కి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో ఈ యొక్క జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా మనకి 183 పేజీలతో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. మీకు 1 by 1 ఆ డీటెయిల్స్ అన్నింటిని కూడా చెప్తాను. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 31 జూలై వరకు అయితే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ విధానంలో కండక్ట్ చేస్తారు. అది కూడా 25 ఆగస్ట్ అండ్ 26 ఆగస్ట్ ఈ యొక్క 2 డేస్లలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు పోస్టుని బట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, ఏజ్ ఎంత ఉండాలి, సాలరీ ఎంత ఇస్తారు, క్వాలిఫికేషన్ ఏంటి అండ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే తెలుగులో చెప్తాను. ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో 183 పేజీలతో రిలీజ్ అయింది కదా, అక్కడక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అంతా కూడా మీకు గ్యాదర్ చేసి తెలుగులో అయితే రాస్తాను. అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే పోస్టుల వారిగా మనకి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్కి సంబంధించి మనకి టోటల్గా 238 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఈ జాబ్స్ని అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఉన్నాయి కదా, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ అలాగే అటెండర్ ఉద్యోగాలు, వాటికి సంబంధించేమో మనకి ఎయిమ్స్కి సంబంధించినటువంటి సంస్థలో అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అయితే జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసేమో ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు ఉన్నాయి కదా, వాటిలో మీకు అంటే ఈఎస్ఐసి కాకుండా మనకి ఎయిమ్స్కి సంబంధించి సంస్థలు, తెలంగాణలోనేమో మంగళగిరి, బీబీ నగర్కి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి కదా, వాటిలలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మన సొంత రాష్ట్రంలోనే చక్కగా మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనము పోస్టుల వారీగా డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో మనకి 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఆఫీస్ అటెండెంట్ గ్రేడ్ 2 స్టోర్స్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి మీరు అప్లై చేయొచ్చు. మినిమం 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, అది కూడా చెప్తాను. మీకు లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 30,000 వరకు సాలరీ పొందొచ్చు. నెక్స్ట్ మనకి సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్కి సంబంధించి భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుందన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 18 నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు పాలసీకి సంబంధించి అమలు చేయడము, బీమా క్లెయిమ్స్కి సంబంధించి పరిశీలించడము, ఇలాంటి వర్క్స్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్. అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి కూడా భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ అనేది పాస్ అయ్యండి. టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ లోయర్ డివిజన్ క్లర్క్, ఇంటర్మీడియట్ అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ఉన్నాయి. వీటికి వచ్చేసి మీకు టైపింగ్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కూడా ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఎస్ఎస్ఓ అండ్ యూడీసీ పోస్టులకి మీకు 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎల్డీసీ పోస్టులకి 40,000 వరకు సాలరీ వస్తుంది.
అలాగే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో స్టెనోగ్రాఫర్స్కి సంబంధించేమో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది, లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఎలిజిబులే. సో మీకు షార్ట్ హ్యాండ్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఈ పోస్ట్లకి కూడా మీకు 45,000 వరకు సాలరీ అనేది పొందొచ్చు. ఇవే కాకుండా మనకి ఫార్మాసిస్ట్, టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, మార్చురీ అటెండెంట్, ఇలా చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కాకపోతే అవి కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మెయిన్గా ఉన్నటువంటి వేకెన్సీస్ని మీకు కవర్ చేయడం అయితే జరిగింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు 2 ఎగ్జామ్స్ అయితే ఉండవు. అందుకే మీకు తమ్నెల్లో చెప్పాను, ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ అయితే ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 4 మార్క్స్ అనేవి కేటాయిస్తారు కాబట్టి టోటల్గా 400 మార్క్స్ అనమాట. ఇందులో మనకి 20 MCQs ఏమో జీకే, యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి. సో మిగతా 80 MCQs ఏమో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో దానికి రిలేటెడ్గా ఇక్కడ మనకి సిలబస్ ఇచ్చారు, అది చూపిస్తాను ఏ టాపిక్స్లో అడుగుతారు అనేది. మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1 మార్క్ అనేది మైనస్ చేస్తారు. ఇక్కడ సిలబస్ అనేది ఇచ్చారు, ఏదైతే మీకు 80 MCQs అడుగుతారని చెప్పాను కదా. సో అదేంటి అంటే ఇక్కడ మీరు ఏదైతే పోస్ట్లకు అప్లై చేస్తున్నారో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్లకు అప్లై చేస్తే జనరల్ అడ్మినిస్ట్రేషన్, CCS రూల్స్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే ఎల్డీసీ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ఉన్నాయి, వీటికి వచ్చేసి ఏంటి అంటే జనరల్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి టాపిక్స్ మీద 80 క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ ఏదైతే టాపిక్స్ ఇచ్చారో సో ఆ టాపిక్స్ నుంచి మీకు మిగతా క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా యొక్క జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసే చాలామంది అప్లికేషన్స్ అనేవి పెట్టారు కాబట్టి ఇక్కడ మనకి అప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా అయితే వస్తాయి ఈ జాబ్ నోటిఫికేషన్కి. ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూస్తే మీరే షాక్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, జనరల్ OBC వాళ్ళైతే 3,000 రూపీస్ అనేది పే చేయాలి. SC ST EWS వాళ్ళైతే 2,400. పర్సన్స్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. సో మనకి ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారు ఈ నోటిఫికేషన్. సో ఫీజు అనేది ఇంత ఎక్కువగా ఉంది అని చెప్పేసి మీరు ఇది ఫేక్ ఏమో అని చెప్పేసి అనుకోవద్దు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. లాస్ట్ ఇయర్ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, అలాగే చాలామందికి జాబ్స్ కూడా వచ్చాయి. సో ప్రజెంట్ ఇప్పుడు ఇక రిలీజ్ చేసినటువంటి 2025కి సంబంధించి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అలాగే ESIC కార్పొరేషన్ వాళ్ళు సంయుక్తంగా కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలలో వేకెన్సీస్ అనేది భర్తీ చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫీజు అనేది ఎక్కువగానే ఉంది. మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, మాకు కాంపిటీషన్ తక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం సో వీడియో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.